కరెంట్ అఫైర్స్ ఆగస్టు 18 2025 2025లో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఫుట్బాల్ క్లబ్గా ఇటీవల ఎవరిని ప్రకటించారు? జవాబు: రియల్ మాడ్రిడ్. అటవీ శాఖకు 50 సంవత్సరాలకు పైగా సేవలందించిన అతి పెద్ద ఏనుగు మోహన్ మాల ఇటీవల ఏ జాతీయ ఉద్యానవనంలో మరణించింది? జవాబు: కాజిరంగ జాతీయ ఉద్యానవనం. భారతదేశంలో ఇటీవల సామ్సంగ్ ల్యాప్టాప్ల తయారీని ఎక్కడ ప్రారంభించింది? జవాబు: గ్రేటర్ నోయిడా. ఇటీవల సైపాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జవాబు: తాన్యా హేమంత్. ఇటీవల భారతదేశ విదేశీ మారక నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు పెరిగాయి? జవాబు: 693.62. 2 రోజుల ప్రాణాలను కాపాడే సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? జవాబు: లడఖ్. ఇటీవల మలేషియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జవాబు: దేవికా సిహాగ్. ఇటీవల ఏ రాష్ట్రం హోక్ వ్యవస్థను అమలు చేసిన 3వ రాష్ట్రంగా మారింది? జవాబు: తమిళనాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైక్వాండో పూమ్సే ఛాంపియన్షిప్ 2025లో రూపా బెయోర్ ఇటీవల ఏ పతకాన్ని గెలుచుకుంది? జవాబు: కాంస్యం. ఇటీవల జూలై నెలలో భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి? జవాబు: 20%. ఇటీవల ఆగస్టు 17న ఏ దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు? జవాబు: ఇండోనేషియా. ఇటీవల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఎన్ని శాతం పెరిగాయి? జవాబు: 47%. తాయమనవర్ తిట్టం పథకం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? జవాబు: తమిళనాడు.